మీ బిడ్డ ఒక్కడే ఒకవైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీలకు అందరికీ ఒకసారి వాళ్ళ శుభాకాంక్ష తెలియజేస్తూ ఒక్కసారి మీరందరూ క్లాప్స్ పెట్టండి. వాళ్ళకి గట్టిగా జగనన్న మీరందరూ అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు మన ఆట గురించి. జగనన్న అంటే ఒక దేవుడు మనందరికీ. అవునా? అవునన్న చేతులు ఎత్తండి. అది మా వాళ్ళు ఎంత మెజార్టీ మీకు. జగనన్న అంటే మన దేవుడు. అట్లాగే మన ఎమ్మెల్యే గారు దేవుని నుంచి దేవుడు ఆయన. మన ఊళ్ళోకి ఏ సమస్యల్లో ముందుగా వచ్చారంటే మన ఎమ్మెల్యే గారు. మారు అన్ని వార్డులో అన్ని ఏరియాలో చూసుకుంటే ఎమ్మెల్యే గారు మాట్లాడాక ఎక్కడ ఉండదు. అట్లాగే మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మనం చేసిన అదృష్టం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు. అట్లాగే ఈ రోజు ఎమ్మెల్యే గారు కూతురు నూరు ఫాతిమమ్మ గారు, తండ్రి జగన్ గారు, రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే జగన్ గారు 2 అడుగులు వేశారు. అట్లాగే ఈ రోజు మన ఎమ్మెల్యే ముస్తఫా గారు ఒక అడుగు వేస్తే 2 అడుగులు వేస్తారు. మళ్ళీ ఈ రోజు మొత్తం మన బస్ స్టాండ్ నుంచి ఆటోలో రోజు కళ వేసుకున్నాం అందరూ. మళ్ళీ మనం జగనన్న జెండా మోసినట్టే ప్రతి ఒక్కరు మన చెప్పి జగనన్నని గెలిపించుకున్నా 100 తోడుగా ఉన్నాం. ఒకసారి మీరందరూ సిద్ధమేనా? అలాగే పార్టీలో కొత్తగా మన కుటుంబంలో జాయిన్ అయిన ప్రతి వందనాలు. చాలా సంతోషంగా ఉంది. ఏ విషయము అనంటే ఇంతమంది ప్రేమ ఆప్యాయత జగన్మోహన్ రెడ్డి గారి వెంట, ఆయన ఆశయాల వెంట ప్రతి ఒక్కరు ఉన్నారు. అదేవిధంగా మీకు తోడుంటాను అని చెప్పి ఒక భరోసా మీరందరూ ఇచ్చారు నాకు. అదే నా బలం, అదే నాకు ధైర్యం ఇస్తుంది ముందు నడవడానికి. మీ అండదండలు ఉంటే ఇబ్రాహింపేట ఎవరు చెప్పినా చెప్పకపోయినా కూడా నాన్నగారు కానీ గతంలో 2014, 2019లో కూడా నేను ఇటు రావడం జరిగింది, చేయడం జరిగింది. గతంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా నాన్న చాలా వరకు దాన్ని సార్ట్అవుట్ చేశారు, చేస్తూనే వచ్చారు, చేస్తూనే మేము ఎల్లప్పుడూ తోడుతూనే ఉంటాము. అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఏమి ఆయన ఆశయం ఏంటి, ఆయన ఎవరి కోసం కష్టపడుతున్నారు, ఎవరి కోసం ఇంత తాపాయిత్రపడుతున్నాము అనేది. ఈ ప్రభుత్వంలో మీరు చూసుకుంటే పేదల ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం. గతంలో నా లేదు. గతంలో ఓన్లీ 2009లో ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఆలోచన అంటే నా తండ్రి ఈ రాష్ట్రానికి మంచి, ఆయన సంకల్పం పెద్దది కాబట్టి ఈ రోజు ఆయన సీఎం అయి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు. ఏ విషయం అనంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా ఇస్తారు, ఎలా సాధ్యము అని చెప్పి అందరూ అడుగుతున్నారు. దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. నేను మాట ఇచ్చాను అనంటే మాట తప్పను, ఒక్కసారి మాట ఇవ్వడమే నేను మాట ఇచ్చాను, ఖచ్చితంగా నా ప్రజలకి నేను తోడుంటాను అని చెప్పి ఆయన సంక్షేమ పథకాలు అందించారు. మీరు ఈరోజు చూసుకుంటే ఎంతో మంది పొత్తులు పెట్టుకొని వస్తున్నారు. పొత్తులు ఎవరితో పెడతారు, ఎందుకు పెడతారు అంటే వాళ్ళకి భయం. మేము రామేమో, మేము పొత్తులు పెట్టుకోకపోతే ఒక్కళ్ళే వెళ్ళగలిగితే మేము ఓడిపోతామని చెప్పి భయంతో వాళ్ళు పొత్తులు పెట్టుకొని వస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, నేను పెట్టుకున్న పొత్తులు నా ప్రజలతోనే. ఎందుకంటే వాళ్ళకి నేను సంక్షేమ పథకాలు అందించాను, ప్రతి కుటుంబానికి నేను తోడున్నాను,
నాకు వాళ్ళు తోడుంటారు అని చెప్పి ఒక నమ్మకం ఆయనకు ఉంది కాబట్టి ఈ రోజు భయం లేకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా వేలాది మంది లక్షల మంది వస్తున్నారు అని అంటే ఆయన చేసిన మంచి. ఈ రోజు సిద్ధం సభలో చూడండి, ఒక 3 సిద్ధం సభలు జరిగినాయి. ఎక్కడ జరిగినా కూడా దాదాపుగా 14 లక్షల మంది వచ్చారంటే ఆ జన ఆదరణ ఎలా ఉందనేది ఒక్కసారి ప్రభుత్వానికి ఎలా ఉందనేది మీరే ఒక్కసారి గ్రహించండి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు, అందుకోసమే నేను మంచి చేస్తే ఒక్కసారి మీరు రీకాల్ చేసుకోండి. 2014 నుంచి 2019 వరకు ఎలా ఉంది, 2019 నుంచి 2024 దాకా ఎలా ఉంది అని ఒక్కసారి చూసుకుంటే కోవిడ్ సమయంలో కూడా ఏ పార్టీ వాళ్ళు ముందుకు రాలేదు, ఎవరు వచ్చి మనకు పెన్షన్లు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆ టైంలో వాలంటీర్ సంస్థ తీసుకొని వచ్చి మీకు పెన్షన్లు కానీ రేషన్ కానీ ఇవ్వడం జరిగింది. అలాగే గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే ఏ ఇతర పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు భయపడ్డారు, మా కరోనా వస్తే మేము చచ్చిపోతామేమో అని. కానీ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు మీదే ఉండి మీకు కావాల్సిన మరి వసతులు కానీ లేకపోతే మీకు కావాల్సిన స్టెరాయిడ్స్ కానీ లేకపోతే ఏదున్నా ఏ సమయంలో హాస్పిటల్లో ఉన్నా కూడా అందరికీ హెల్త్ విషయంగా నాన్నగారు ప్రతి క్షణం కూడా, అలాగే మీ స్థానిక కార్పొరేటర్ కూడా ప్రతి క్షణం కూడా మీ రోడ్డు మీద తిరిగి చేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని కలవడం జరిగింది. మేము అందరం వైఎస్ఆర్సీపీలోకి ఈరోజు మేము కార్యకర్తలుగా చేరటం జరిగింది. మేము జగనన్న చేసిన పథకాలని ఎంతగానో నమ్మి అవి 100% జరిగినాయి కాబట్టి వాటిని విశ్వసించి రెండోసారి జగనన్న మళ్ళీ రావాలని కోరుకుంటూ ఈరోజు మేమందరం సంతోషంగా పార్టీలోకి చేరటం జరిగింది. మేము ఇక్కడ ఒక సంఘం ఉంది, సంఘం తరపున మాకు సొంత చర్చి లేక నూరి ఫాతిమా గారిని పిలిపించుకున్నాము. ఆ చర్చి కోసం అడుగుదాం అనుకున్నాం, మేడం గారికి బాగాలేదు కానీ మా పని చేస్తారని మాకు నమ్మకం ఉంది. మేము తర్వాత అయినా కానీ మేడం గారిని కలిసి అది చెప్పుకుంటామండి. చాలా సంతోషం.